నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా ఓడిచేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలు చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. తొందరలోనే ఇంకో 2 గ్యారంటీలు అమలు చేస్తామన్నాడు సీఎం రేవంత్ సారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిరని బీఆర్ఎస్ పార్టీ మీద అయ్యిండు ఫైరు. రోజక్కను భక్తులు అడిగిర్రు అమరావతికి మద్దతు తెలపాలని. నవ్వుకుంటేనే ప్రశ్నించింది దర్శనానికి అత్తే గిదేందని. హీరో దళపతి విజయ్ ప్రకటించిండు కొత్త పార్టీని. తమిళనాడులా లేకుండా చేస్తాడట అవినీతిని. యాభై ఏళ్ల పుట్టినరోజు చేసిరు గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకు. మెరుగైన సేవలు ఇవ్వాలంటున్నారు ప్రయాణికులకు. తప్పుడు రాతలు రాసిన మీద ఫైర్ అయిన గొర్రెలక్క. సీఎంగా పగ్గాలు చేత పట్టినాక మొదటి పారి నాగోబా దర్శనానికి పోయిన సీఎం రేవంత్ రెడ్డి సారు తొందరలోనే ఇంకో 2 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించిండు. ఇక ఆడికేంచి ఇంద్రవెల్లిలో పెట్టిన సభకు పోయిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ లీడర్ల మీద గట్టిగానే గరమైండు. మరి ఆ ముచ్చట్లన్నీ పురాగా ఆర్చుకుందాం పాండ్రుల్లా. ఆదివాసీల ఇలవేల్పైన నాగోబాను సీఎం రేవంత్ రెడ్డి సారు డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మలతోనట్టుగా కొందరు ఎమ్మెల్యేలతో కలిసి దర్శనం చేసుకున్నాడు. ఇక నాగోబాను దర్శనం చేసుకున్నాక అక్కడి పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి సార్ కు శాల్వా కప్పి నాగోబా దేవత ఫోటోని ఇచ్చిర్రు. అటెంక నాగోబా గుళ్ళ చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాల ఫరదా గుంజిండు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన నాగోబా దర్బార్ల సీఎం తోనట్టుగా మంత్రులు అధికారులందరూ పాల్గొన్నారు. ప్రతి ఏడు జిల్లా కలెక్టరు అధికారులందరూ నాగోబా దర్బార్ కు వస్తుండే గాని ఈసారి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సారే హాజరుపడ్డాడు. ఇక మహిళా సంఘాలకు చెక్కులను వంచిండు. అటెంక మాట్లాడుకుంటా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 1200 ఉన్నది. తొందరలోనే మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిండు. అట్లనే స్కూల్ యూనిఫామ్లు కుట్టే అవకాశం మహిళా సంఘాలకే ఇస్తామని మాటిచ్చిండు. ఇక ఆడికెంచి ఇంద్రవెల్లిలో పెట్టిన సభకు పోయిన సీఎం రేవంత్ రెడ్డి సారు ఆడ మాట్లాడుకుంటా నేను అడుగుతున్నా ఈ రోజు వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సూటిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వం ఉన్నది కదా, ఏనాడైనా ఈ ఆదిలాబాద్ గురించి, అడవి బిడ్డల గురించి, ఈ ఆదివాసీల గురించి, ఆనాడు ఇంద్రవల్లిలో నేల కొరిగిన ఈ అడవి బిడ్డల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? నేను అడుగుతున్నా, ఇయ్యాల నువ్వు, నీ కుటుంబము, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, నీ సుట్టపల్ల కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? మాజీ సీఎం కేసీఆర్ సార్ మీద గట్టిగానే ఫైర్ అయిన రేవంత్ రెడ్డి అప్పటి సర్కారు చేసిన అప్పుల మీద కూడా మస్తు గరమైండు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండ్రు. మరి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీరు ఆనాడు మేము కట్టిన కడెం ప్రాజెక్టు కూలిపోతుంటే మరమ్మతులు చేసిండ్రా? ఈ ప్రాంతంలో సదర్మాటు ప్రాజెక్టు కట్టాలి అని అంటే సదర్మాట్కి ఏమన్నా నిధులు ఇచ్చిండ్రా? ఈ ప్రాంతంలో అడవి బిడ్డలుండే గూడాలకు రోడ్లైనా వేసిండ్రా? ఈ అడవి బిడ్డలకు మిషన్ భగీరథ పేరు మీద 40,000 కోట్ల రూపాయలు దోసుక తిన్నారు. తాగడానికి మంచినీళ్ళు ఇచ్చిండ్రా? ఒకవేళ మీరు ఈ గూడాలకు మంచినీళ్ళు ఇచ్చుంటే ఇవాళ మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు 60 కోట్ల రూపాయలతోని మళ్ళీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను ఆ సన్నాసిని నేను అడుగుతున్నా. అట్లా కారు పార్టీ సర్కారు మీద గరమైన రేవంత్ రెడ్డి సారు మీరు అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇప్పుడు నాగోబా గుడికి 7 కోట్ల రూపాయల పనులు చేసినాం, రోడ్లు కూడా లేని గూడాలకు 27 కోట్లతోని పనులు చేసినామని అన్నాడు. 10 ఏళ్లలో తెలంగాణ మొత్తం విధ్వంసం చేసిరని బీఆర్ఎస్ పార్టీ మీద మస్తు కోపానికి వచ్చిండు. చూడాల మరి ఈ ముచ్చట్ల కారు పార్టీ లీడర్లు ఏం మాట్లాడతారో. సినిమా నటీనటులు ఎక్కడికి పోయినా ఫోటోలు దిగనీకి అభిమానులు చుట్టూ ముసురుకుంటారు.
ఇక అట్లనే కొంతమంది రాజకీయ నాయకులతోని కూడా కార్యకర్తలు సెల్ఫీలు తీసుకొనికి వెనకనే తిరుగుతారు. ఇక అదే సినిమా నటి కమ్ రాజకీయ నాయకురాలైతే ఆ తాకిడి ఇంకా ఎక్కువనే ఉంటుంది. అట్లా గీ మంత్రి ఏడుకొండల వెంకన్న దర్శనానికి పోతే అభిమానుల నుంచి ఎసొంటి రిక్వెస్ట్లు వచ్చినాయో చూడుర్రి. జై అమరావతి, జై అమరావతి చెప్పండి మేడం, జై అమరావతి సపోర్ట్ చేయండి మేడం. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. చూస్తున్న రానుల్లా మంత్రి రోజక్క తిరుమల వెంకన్న స్వామిని దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే జై అమరావతి అనుండ్రి మేడం అని ఎట్లా ఎంబడి పడుతున్నారో. అసలుకైతే వాళ్ళంతా ఏడుకొండల వెంకన్న సేవ చేసుకోనికి వచ్చిన భక్తులు కాకుంటే దర్శనానికి సడన్ గా మంత్రి రోజక్క వచ్చే వరకు అక్కడ ఉన్నోళ్ళు కొందరు ఫోటోలు దిగడానికి ప్రయత్నం చేస్తే ఇంకొందరు మాత్రం ఇదే ఛాన్స్ అనుకొని జై అమరావతి అని నినాదాలు చేసిర్రు. మీరు కూడా జై అమరావతి అని చెప్పుర్రి మేడం, ప్లీజ్ మేడం, అమరావతికి సపోర్ట్ చేయుర్రి మేడం అని వెనకాలనే తిరుక్కుంటా బతిమాలిండ్రు. కాకుంటే రోజక్క మాత్రం దేవుని దగ్గరకు వచ్చి గిదేందని అన్నది. అయినా కూడా వాళ్ళు అట్లని నినాదాలు చేసే వరకు నవ్వుకుంటూనే అక్కడికెంచి పోయింది. రాష్ట్రం విడిపోయినాక అధికారం చేతబట్టిన చంద్రబాబు సారు అమరావతిని రాజధాని చేస్తున్నామని చెప్పిండు. కాకుంటే 2019లో సీఎం కుర్చీలో కూకున్న జగన్ మాత్రం ఏపీకి 3 రాజధానులు ఉంటాయని కొత్త ముచ్చట బయట పెట్టే వరకు అప్పటి సంధి అమరావతి జనాలు లొల్లులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అట్లా అధికార పార్టీ లీడర్లు ఎక్కడికి పోయినా అమరావతి సెగ ఇప్పటికి సుతం తగులుతూనే ఉన్నది. ఇక విశాఖపట్నం కెంచే పరిపాలన రాజధాని నడుస్తున్నది కాబట్టి అమరావతి సంగతి ఎట్లుంటుందో వచ్చే ఎన్నికల్లో గెలిచే పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. చూడాలే మరే ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో. పార్టీ ఎప్పుడు పెడతాడా అని చాలా రోజుల సంది ఎదురు చూస్తున్న అభిమానులకు ఇవాళ హీరో విజయ్ శుభవార్త చెప్పిండుల్లా. ఆలస్యమైనా కూడా మొత్తానికైతే తమిళనాడులా కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిండు. మరి ఆ పార్టీ పేరేంది, జెండాలు అజెండాల ముచ్చట్లన్నీ పురాగా ఆడుచుకుందాం పాండ్రి. మొత్తానికైతే దళపతి గదే హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖరారైందుల్లా. తమిళగ ఎంట్రీ కలగం పేరుతోని కొత్త పార్టీ పెడుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించిండు. కాకుంటే రేపట్ల జరగబోయే ఎంపీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయడట. ఏ పార్టీకి మద్దతు సుతం ఇయ్యారట. 2026లో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తాం, ఇక పార్టీ జెండా అజెండా కూడా తొందరలోనే ప్రకటిస్తామని అన్నాడు. ఇప్పుడు తమిళనాడులో అవినీతి పాలన నడుస్తున్నది కాబట్టి దానికి వ్యతిరేకంగా పోరాటం చేయనీకే రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పిండు. విజయ్ మక్కల్ ఈయక్కం పేరు మీద ఇప్పటికే కొన్ని సేవల కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు కదా. ఇప్పుడు రాజకీయ పార్టీ పెడుతున్నట్టు చెప్పిండు కాబట్టి తమిళ రాజకీయాలు ఎటు దిక్కు మలుపు తిరుగుతాయో ఏం కథనో. అసలుకైతే సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడని చాలా మంది అభిమానులు ఆశపడ్డారు. అందరు అనుకున్నట్టే పార్టీ పెడదామని అభిమానులతోని మీటింగులు కూడా పెట్టిండు. కాకుంటే పానంలా మంచిగా లేకపోవట్లా పార్టీని నడుపుడు కష్టమవుతుందని చెప్పి మళ్ళా వెనకడుగు వేసిండు. కాకుంటే హీరో విజయ్ మాత్రం ఇంకా ఈడు మీదనే ఉన్నాడు. మీదికెంచి తమిళనాడులా మంచి ఫాలోయింగ్ ఉన్నది కాబట్టి ఇదే మోకల పార్టీ పెట్టుడు మంచిదనుకొని పార్టీని అనౌన్స్ చేసిండు. ఇక మొన్నట్లనే కాలం చేసిన కెప్టెన్ విజయకాంత్ డిఎండికే పార్టీ పెట్టిండు గాని రాజకీయాల్లో అనుకున్నంత సక్సెస్ కొట్టలేదు. అయినా ఆఖరు వరకు రాజకీయాల్లోనే ఉన్నాడు. ఇటు ఏపీలా ప్రజారాజ్యం పేరు మీద చిరంజీవి పార్టీ పెట్టిండు గాని 2009 ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు రాలేదు. మళ్ళా ఎన్నికల దాకా పార్టీని నడుపుడు కష్టమని చెప్పి ఆఖరుకు దాన్ని కాంగ్రెస్లో కలిపి సినిమాల బాటే పట్టిండు. ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి కాబట్టి బరాబర్ కొత్త పార్టీ హిట్ కొట్టేటట్టు బందోబస్తు ఉపాయాలు చేస్తున్నదట దళపతి టీం. చూడాలే మరే వచ్చే ఎన్నికల నాటికి తమిళ రాజకీయాలు ఎట్లుంటాయో. పుట్టినరోజు అనేది ఎవ్వరికైనా ప్రత్యేకమే.
రామ్ గోపాల్ వర్మ అసంటోళ్ళు మాత్రం సావుకు ఇంకో సంవత్సరం దగ్గరికి వచ్చినందుకు బాధపడుతున్నా అని అంటారు. చాలా మంది మాత్రం ఎన్నేండ్ల వయసు వచ్చినా పుట్టినరోజును సంబరంగా జరుపుకుంటారు. ఈ నడుమ ఆవులకు, కుక్కలకు, పిల్లులకు, ఇట్లా పెంపుడు జంతువులన్నిటికీ కూడా పుట్టినరోజులు జరుపుకుంటున్న ముచ్చట్లు మనం చూస్తూనే ఉన్నాం. కానీ వీళ్ళు దేనికి పుట్టినరోజు జరిపిర్రో తెలిస్తే మాత్రం మీరు కూడా కూ అని కూత పెడతారు. హ్యాపీ బర్త్డే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 50 years సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. జై గోదావరి జై గోదావరి జై గోదావరి జై గోదావరి జై గోదావరి జై గోదావరి. పబ్లిక్ ముచ్చటేందో సమజైంది అనుకుంటా. ఈడ పుట్టినరోజు జరుపుతున్నది మనుషులకో మూగజీవులకో కాదు, గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకు. అవును, గోదావరి ఎక్స్ప్రెస్ రైలు 1974 ఫిబ్రవరి 1 తారీఖు నాడు స్టీమ్ ఇంజన్తో పట్టాలెక్కిందంట. ఇక ఈ గోదావరి ఎక్స్ప్రెస్ రైలు షాలయ్యి 50 ఏళ్ళు గడిచినాయి కాబట్టి ఈ రైలుకు విజయవాడ జంక్షన్ల రైల్వే అధికారులు పుట్టినరోజు జరిపిర్రు. విశాఖపట్నం కెంచి హైదరాబాద్ దాకా అన్ని స్టేషన్లలో కూడా ఈ ట్రైన్కు పుట్టినరోజు సందర్భంగా సంబరాలు చేసిర్రు. గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకున్న ఈ ట్రైను 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలకు మస్తు ఉపయోగపడుతున్నదట. గందుకే రైలు ప్రయాణాలు ఎక్కువ చేసే పబ్లిక్ కూడా ఇట్లా సంబరాలు జరుపుతున్నందుకు ఖుషి అవుతున్నారట. మరి కాదానుల్లా కొన్ని లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నది కాబట్టి దాని సేవలను గుర్తు చేసుకోవాల్సిందే. దీని ప్రత్యేకతలు అందరికీ తెలవాల్సిందే. గందుకే ఈ తీరుగా వేడుకలు జరుపుతున్నారన్నట్టు. కాకుంటే ఈ ముచ్చట్ల మాత్రం కొందరు ట్రైన్లకు పుట్టినరోజులు జరిపింది మేమెక్కడ చూడలేదని అంటున్నారు. ఇక కాలం మారుతున్నది కాబట్టి దానికి తగ్గట్టే రైల్వే అధికారులు కూడా కొత్త కొత్త ఆలోచనలు చేసి ఇసొంటి వేడుకలు చేస్తున్నారన్నట్టు. ఎవ్వరికన్నా పానం మంచిగా లేకుంటే ఏం చేస్తారుల్లా? ఏం చేసుడేమున్నది, దావఖానకు తీసుకుపోతాం అని అంటారు కావచ్చు. అది నియమే కాకుంటే పెద్దాపత అయితే మాత్రం దావఖానకు అంబులెన్స్లనే తీసుకుపోతాం. ఎవ్వరికి పానంలో సుస్తైనా 108 యాదికొస్తుంది. కాకుంటే గీడో మోతేవారి 108ను ఎందుకోసానికి పిలిచిండో చూడుర్రి. నాకు ఎమర్జెన్సీ ఉంది, అన్కాన్షియస్ లో ఉన్నా కాబట్టి చెప్తాను. నేను ఏమైంది మీకు అని అడుగుతున్నా, ప్రాబ్లం ఏమైంది? నాకు చెప్తున్నా, విజయం చెప్తున్నావా, నాకు చెప్తున్నా. ఇప్పుడు నాకు పోయేంత చెప్తున్నా, నడిచేంత లేదు చెప్తున్నా, బస్ ఫెసిలిటీ కూడా లేదు. నాకు చాలా అవుతున్నా, చాలా ఇబ్బంది ఉంది. అన్కాన్షియస్ ఈయనరా ఈ మోతేవారు ఏం మాట్లాడుతున్నాడో. పాపం అన్కాన్షియస్ లో ఉండి నడవనికి ఓపిక లేక ఇంటికాడ వడగొట్టుమని 108కు ఫోన్ కొట్టిండట. రాత్రి అలా ఫోన్ వచ్చే వరకు ఎవరికి ఏమైందో అని జల్దీని అంబులెన్స్ పట్టుకుని ఆడికతే నేను జనగామకు పోవాలి, నన్ను అలా వడగొట్టురని ఒక్కటే సతాయించిండు వాళ్ళను. సార్ ఎమర్జెన్సీ కదా సార్, నేను హాస్పిటల్ తీసుకెళ్తామంటున్నా సార్. ఎమర్జెన్సీ సార్, జనంలో ఊరిని దుంపదేగా నువ్వెక్కడ దొరికినవురా స్వామి, నోరే తిరుగుతలేదు గాని అంటే జనగామ అంటున్నాడు. నన్ను జనగామలో దించుర్రి, లేకుంటే ఇక్కడనే పడిపోతా అనుకుంటా వాళ్ళను ఆగం పట్టించిండు. మరి మోతేవారి ఏం పడవెలుగా పెట్టడానికి పోతున్నాడో తెలియదు గాని కాక మాత్రం ఫుల్ గా తాగినట్టున్నాడు. కనీసం జనగామని కూడా డోర్ సక్కగా తిరుగుతలేదు. కానీ ఇసొంటోళ్ళు భలే మోపైతారు ఆడాడ. సరే నేను చెప్పాను కదా సార్, జనంలో నాకు బస్ ఫెసిలిటీ కూడా లేదు సార్. నేను ఫుల్ టైర్డ్ అయిపోయి పొద్దుటి బాగా తాగి మస్తు టైర్డ్ అయినట్టున్నాడు కాక. మొత్తానికైతే అంబులెన్స్ పట్టుకొచ్చిన వాళ్ళు మాత్రం భలే పరిశాన్ చేసిండు. పోండ్రి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నది, దాన్ని నింపనికి మా టాక్స్ పేయర్స్ పొద్దున్నాక తెల్లన్నాక కట్టబడి తాగుతుంటే మీరు కనీసం మమ్మల్ని ఇంటికి కూడా తీసుకపోరా? ఏంది ఇది, మాతోనే సర్కారు నడుస్తున్నదన్న ముచ్చట మర్చిపోయారా అన్నట్టు చేస్తున్నారు కొందరు మందు బాబులు. ఏం చేస్తాం, జమానా అట్లా తయారైంది మరి. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి మన సిటీ మరి వార్తలు. మేము చెప్పిన అన్ని జబర్దస్తుగా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.